ఇకపోతే ఇంకొక విషయం కూడా మీతో ఇవాళ నేను పంచుకోదలుచుకున్నా. మా రెడ్డి బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ విషయం రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అన్ని కులాలకు వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఉండాలి అని చెప్పి ఆ భవనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని, కొందరేమో స్కూలుకు వాడుకుంటామన్నారు, కొందరేమో మా పిల్లలు ఇట్లనే సేమ్ రాజబౌద్ధ వెంకటరామరెడ్డి గారు ఆలోచన చేసినట్టు గ్రామీణ ప్రాంతంలో పిల్లలు హైదరాబాద్ లో చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ కూడా మా కుల సంబంధించిన వాళ్లకు హాస్టల్ పెట్టుకుంటామని చెప్పి అట్ట కొందరన్నారు. ఇట్లా వివిధ రకాల విజ్ఞప్తులు వస్తే కేసీఆర్ గారు దాదాపు అన్ని కులాల వారికి హైదరాబాద్ లో జాగా ఇస్తూ డబ్బులు ఇస్తూ ఆత్మగౌరవ భవనాలు కట్టుకోమని చెప్పి ఇచ్చినారు. ఆ సందర్భంలో నాయన నరసింహారెడ్డి గారు ఉండేటప్పుడు స్వర్గీయ ఆయన, నేను, హరీష్ రావు గారు ముగ్గురం కూడా, ఎందుకంటే వీరిని కూడా తీసుకుపోయినాం. మాకు తెలిసి ఇక్కడ చేసిరు రెడ్డి సంఘానికి పని చేసిరు అని మాకు తెలుసు కాబట్టి హరీష్ అన్నను కూడా తీసుకుపోయి ముగ్గురం కలిపి కేసీఆర్ గారి దగ్గరికి పోయినాం. పోయిసారి ఇట్లా మీరు అన్ని కులాలకు ఇస్తా ఉన్నారు ఆత్మగౌరవ భవనాలు కట్టుకోమని, చాలా గొప్ప విషయం. అయితే మీకు తెలుసు హైదరాబాద్ లో ఆర్బీఆర్ సొసైటీ అని ఆల్రెడీ ఉంది. అది సక్సెస్ఫుల్ గా రెడ్డి హాస్టల్ చాలా బ్రహ్మాండంగా నిర్వహణ చేస్తూ ఎందరికో అది మంచి అవకాశాలు కల్పించింది. కాలేజీలు కూడా ఉన్నాయి ఆ వ్యవస్థ కింద. మీరు కొద్దిగా మాకు దయదలిచి ల్యాండ్ కొద్దిగా డబ్బులు ఇస్తే సార్ ఇంకా మేము డబ్బులు పూల్ చేసుకుని ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడదామనే ఒక ఆలోచన ఉన్నది. దాంట్లో రెడ్డిలే కాదు 50% ఆ రెడ్డి కులస్తులకి 50% మిగతా కులస్తులకు ఇచ్చే విధంగా మొదలే తీర్మానం చేసి అట్లా అన్ని కులాల వారు కూడా దాంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మంచి చదువు, అంటే ఆ చదువు కూడా రొటీన్ చదువులు కాకుండా సమాజంలో ఉద్యోగాలు దొరికే చదువు, పనికి వచ్చే చదువు, అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మారుతున్న సందర్భంలో, అవసరాలు మారుతున్న సందర్భంలో ఈ అవసరాలకు తగ్గట్టుగా ఏదైనా మంచి కరికులం తోటి కూడినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తాం సార్. మీరు దయదలిచి మీరు ఒక ల్యాండ్ మరి డబ్బులు ఇప్పిస్తే బాగుంటది. అన్ని కులాలకు కూడా ఇస్తున్నారు కదా, రెడ్డిస్ కూడా ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆయన కేసీఆర్ గారు ఇమ్మీడియట్ గా అన్న మాట నిజమేనయ్యా, నాకు కూడా తెలుసు. ఆర్బీఆర్ హాస్టల్ నేను కూడా ఉన్నప్పుడు, నేను హైదరాబాద్ ఉన్నప్పుడు నాకు కూడా తెలుసు, నా ఫ్రెండ్స్ ఉండేది, నేను పోయేది. అది చాలా మందిని గొప్పగా తీర్చిదిద్దింది. అది ఉండడం మూలంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పిల్లలు డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు, అడ్వకేట్స్ అయినరు, న్యాయమూర్తులు అయినరు, చాలా గొప్ప పొజిషన్లోకి పోయినారు. అది మంచి సంస్థ. ఇద్దాం, తప్పకుండా ఇద్దాం. ఎక్కడ మంచి ప్లేస్ చూడండి, ఒక 10 acres చూడండి, ఇద్దామని చెప్పి అన్నారు. అప్పుడు హరీష్ అన్న గారు నాకు సజెస్ట్ చేస్తాడు. అప్పుడు సీఎంఓలో రాజశేఖర్ రెడ్డి గారని సీఎం గారి సెక్రటరీ ఉండేది. సో ఆయన్ని సంప్రదించినాం మేము ముగ్గురం పోయి. సో ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎక్కడైతే బాగుంటుంది అని అంటే, మరి ఇవాళ అప్కమింగ్ ఏరియా ఉన్నది బుద్వేల్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది బాగానే, రాజేంద్ర నగర్ బుద్వేల్లో. అది ఐటీ సెక్టార్ కూడా దగ్గరలోనే ఉంది, అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరలో ఉంటది. అక్కడ తీసుకుందాం, అక్కడ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని అన్నారు. సరే అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని కేసీఆర్ గారి దగ్గరికి పోయినాం. పోతే మేము 10 acres అడిగినాం యాక్చువల్గా, కానీ అక్కడ ఒక బిట్ 15 acres పెట్టున్నారు. 10 ఎకరాలు ఎందుకు, 15 ఎకరాలు తీసుకోండి, మంచి యూనివర్సిటీ ఏదైనా ప్లాన్ చేయండి, అందరికి పనికొచ్చేటట్టు అని చెప్పినారు. ఆ రోజు చెప్పి 15 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయల క్యాష్ కూడా ఆ రోజు ఆయన మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఆ భూమి విలువ 10 కోట్ల ఎకరం ఉండేది, దాదాపు 150 కోట్ల రూపాయల భూమి. ఈ రోజు అక్కడ భూమి విలువ 100 కోట్ల రూపాయలు అయింది. అంటే 1500 కోట్ల రూపాయల భూమిని, 15 ఎకరాల భూమిని 10 కోట్ల రూపాయలు ఆ రోజు ఆర్బీఆర్ సొసైటీకి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సరే అందరం కలిసి ఆ భవన ఇనాగ్రేషన్ కూడా పోయినాం, ఫౌండేషన్ కు పోయినాం.
తర్వాత అక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కూర్చొని ఏం చేద్దాం ఏంది అని వాళ్ళు మాట్లాడుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకున్నాం. మొదలైతే ఒక బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం, సేమ్ హాస్టల్ తిరిగిన హాస్టల్ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం ఒకటే అని చెప్పి హాస్టల్ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు, మీరు చెయ్యండి, మంచి యూనివర్సిటీ పెట్టండి, ఇంకా అవసరం వస్తే హాస్టల్ బిల్డింగ్ స్టార్ట్ చేద్దాం ఒకటే అని చెప్పి హాస్టల్ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు, మీరు చెయ్యండి, మంచి యూనివర్సిటీ పెట్టండి, ఇంకా అవసరం వస్తే నేను సిఎస్ఆర్ అమౌంట్స్ ఇప్పిస్తాను, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు చాలా మంది, వాళ్ళతో 100 కోట్లైనా సరే నేను ఇప్పిస్తాను, మీరు మంచి ఇన్స్టిట్యూట్ పెట్టండి అని చెప్పి అన్నారు. అది స్ఫూర్తిగా తీసుకుని పాపం అప్పుడున్న కమిటీ వాళ్ళు బిల్డింగ్ పని కూడా మొదలు పెట్టారు, స్టార్ట్ చేశారు. దాదాపు స్లాబ్ లెవెల్ పట్టు కూడా అయినట్టుంది. ప్రభుత్వం పోయింది, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న పని ఏంటంటే, కేసీఆర్ గారు ఆర్బీవీఆర్ సొసైటీకి 15 ఎకరాల స్థలం, 1500 కోట్ల రూపాయలు విలువ గల స్థలాన్ని 10 కోట్ల రూపాయల క్యాష్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఆయన ఇస్తే, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను బాధతో చెప్తున్నాను, ఆ స్థలాన్ని ఇవాళ గుంజుకున్నాడు. ప్రభుత్వం తిరిగి వాపస్ తీసుకున్నది. తీసుకోనట మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి ఇచ్చేసినారు. అంటే అది మూసీ రివర్ పక్కన కూడా లేదు, మూసీ రివర్ 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది. ఇప్పుడు ఆయన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతాడట. ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఆ ప్రైవేట్ వాళ్ళు అక్కడ వచ్చి 5 స్టార్ హోటల్ పెట్టుకుంటారట. అంటే మన ఆర్బీవీఆర్కి ఇచ్చినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటామని ఆర్బీవీఆర్కి ఇచ్చినటువంటి 15 ఎకరాల స్థలాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుంజుకోవడం జరిగింది. ఇది ఏం న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు వచ్చినారు మా దగ్గరికి, ఆర్బీఆర్ హైదరాబాద్ సొసైటీ సభ్యులు వచ్చినారు, బాధతో వచ్చినారు. అన్న ఇట్లా తీసుకున్నారు మా దగ్గర నుంచి, బిల్డింగ్ కూడా కట్టినాం, దాంట్లో కాంపౌండ్ వాళ్ళు సగం బిల్డింగ్ అయిన దాన్ని కూడా గుంజేసుకున్నారు. అక్వియేషన్ వాపస్ తీసుకొని ఏదైతే మనకు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని రద్దు చేసుకొని కొత్త జీవో పాస్ చేసినారు మూసీ రివర్ ఫ్రంట్ కోసం అని చెప్పి. మరి అడగలేదా మీరు, ఏమైంది అని అడిగితే అన్న బెదిరిస్తున్నారు, మీకు ఇస్తాం పోయి మళ్ళీ ఇస్తాం, ఇంకా పెద్దది ఇస్తాం, పెద్ద ల్యాండ్ ఇస్తాం పొండ్రి అని చెప్పి బెదిరించి మమ్మల్ని పంపించినారు అన్న మాట చెబుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక సంస్థకు, ఒక వ్యవస్థకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని ఇంకో ప్రభుత్వం వచ్చి గుంజుకుంటే ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది? అది కూడా సగం బిల్డింగ్ కట్టిందాన్ని, కాంపౌండ్ వాళ్ళు కట్టిందాన్ని, పోనేమన్నా గట్టకపోతే వట్టిగానే మనం వాడతలేమో అంటే వేరు. ఇవాళ ఏదైతే మిగతా కులాలకు కూడా ఇచ్చినట్టు ఆత్మ గౌరవ భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. మనం దీన్ని ఇప్పుడు ఆర్బీఆర్ సంఘానికి ఇచ్చినట్టు భూమిని మళ్ళీ మనం తిరిగి తీసుకోలేకపోతే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకపోతే మనకే కాదు, కేసీఆర్ గారు అన్ని కులాలకు ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాల మీద కూడా ప్రమాదం పడే అవకాశం ఉన్నది. అవి కూడా వాపసు తీసుకు వాళ్ళు గుంజుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వేదిక మీద నుండి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి మీరు మాకిచ్చినటువంటి భూమిని ఏదైతే మీరు గుంజుకున్నారో ఆ జీవోను రద్దు చేసుకోండి, తిరిగి మా భూమిని మాకు ఇవ్వండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దిశగా మనందరం కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్న విషయం మీ అందరికి నేను మనవి చేస్తాను. ఇది ఒక్క కులంకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇవాళ అక్కడ 15 ఎకరాల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వస్తే దాంట్లో 50% అన్ని కులాల వారికి అవకాశం ఇచ్చే ఏర్పాటు మనం చేసుకుందాం. అందరికీ అవకాశం కల్పించే ఏర్పాటు మనం చేసుకుందాం. కాబట్టి ఈ విషయం రెడ్డి సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి నేను మనవి చేస్తా ఉన్నాను. డెఫినెట్ గా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన సంఘం ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తుందా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుందా,
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు అడగట్లేదు? ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఎప్పుడన్నా జరుగుతుందా? ఇట్లా ఇంత అహంకార ధోరణితోటి మనం ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేసుకోవాలనుకున్న స్థలాన్ని ప్రైవేట్ వాళ్ళకు అమ్మేంత ధైర్యం ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఇది ఎక్కడికి పోతుంది అరాచకం అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. కాబట్టి డెఫినెట్ గా రాబోయే ప్రభుత్వం మనదే ఉంటది. హరీష్ రావు గారు మీకు ఉంటారు, నేను కూడా మీ అందరితో ఉంటాను. తప్పకుండా ఈ సిద్దిపేటలో స్కూల్ ఏర్పాటు చేస్తారా, రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేస్తారా, అప్పుడు ప్రభుత్వ పక్షాన ఏం చేయాలనో చేస్తాం, మా పర్సనల్ గా కూడా వ్యక్తిగతంగా కూడా ఏం చేయాలనో చేస్తాం, మీ అందరికీ సహాయంగా ఉంటామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ ఇవాళ ఇంత గొప్పగా రాజా బౌద్ధ వెంకట్రామరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి స్ఫూర్తిని తీసుకొని హరీష్ అన్న చెప్పినట్టు వారి స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ఒక 3-4 ఏదైతే పిల్లలకు చదువు చెప్పిస్తామని అనౌన్స్ చేసినారో వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇంకా మనం మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ ముందుకు రావాలి. మనతో పాటు అన్ని కులాల వర్గాలను కూడా పైకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మాణిక్యన్న గారు చెప్పినట్టు మనం గ్రామాల్లో అందరితో కలిసి పనిచేస్తాం. మన వ్యవసాయం మన ముఖ్య వ్యవసాయం కాబట్టి మన వ్యాపకం మనకందరితో అవసరం ఉంటుంది, మన అవసరం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన సంఘం తరపున చేయబోయే ప్రతి కార్యక్రమంలో మనతో పాటు వేరే వర్గాల వారు కూడా వాళ్ళను కూడా తీసుకొని పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా హరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.